మా నాయకుడు రాష్ట్రాన్ని తండ్రి బాటలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులందరికీ ఒక పెద్దన్నగా ఉంటున్నటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి శిలక్షమిట్రమ్మ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా అనేక రకాలుగా విద్యాశాఖ ప్రక్షాళన చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ మాకు ఒక పండుగ వాతావరణం, ఈ పండుగ వాతావరణాన్ని అందరితో కలిసి జరుపుకోవాలని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకి చీరల పంపిణీ అందరికి కూడా మాకు స్పష్టంగా సార్ చెప్పిన 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. మన నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా 10 మందికి ఉపయోగపడే పని చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేయండి లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా అని చెప్పి వారి ఆలోచనల మేరకు కూడా రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు.